మనతో పాటు మరొక గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు. డాక్టర్ నీలేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హోప్ ఐఎమ్ ఆడిబుల్. ఓకే. ఈరోజు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సునీత విలియమ్స్ నాసాకి సంబంధించి వాళ్ళు ఎప్పటి నుంచి అంతరిక్షం నుంచి వస్తారా అని చెప్పి ఎదురు చూస్తారు. ఎట్టకేలకి వచ్చారు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు అందరికీ ఉత్పన్నమవుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ హెల్త్కి సంబంధించి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది అంటే 9 months ఆల్మోస్ట్ వాళ్ళు నడవడం కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని చాలామంది ఊహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎలా ఉండే పరిస్థితి ఉంది, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అసలు? ముందుగా బీఆర్కే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో దీనికన్నా ముందు మనం ఆన్సర్ చేయడానికి ముందు మైక్రోగ్రావిటీలో మన హ్యూమన్ బాడీ మీద ఎలాంటి ప్రభావితమైన చేంజెస్ ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. సో మస్కులర్ వీక్నెస్ అండ్ అట్రోఫీ అనేది జరగచ్చండి. ఇది 30 to 40% ఆఫ్ ది మజిల్ లాస్ జరుగుతుందండి. మేజర్గా కాళ్ళు వెనక భాగంలో ఎక్కువ ఉంటుందండి. అలాగే స్పేస్ ఆస్టియోపోరోసిస్. సో ప్రతి నెల 1 to 2% ఆఫ్ ది బోన్ డెన్సిటీ అనేది తగ్గడం జరుగుతుందండి వాళ్ళకి. అలాగే విజన్ ప్రాబ్లమ్స్ అనగా సాన్స్, స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అనేది మన ఎర్త్ మీద ఉన్నంతసేపు కాళ్ళల్లోనూ మన శరీరం మొత్తం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుందండి. సో మనం ఎప్పుడైతే మైక్రోగ్రావిటీ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళామో అప్పుడు గ్రావిటీ లేకపోవడం వల్ల సో బ్లడ్ అనేది ఎక్కువగా తల భాగంలోను ఛాతి భాగంలో చేరడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లూయిడ్ షిఫ్ట్ అనేది ఒకటి జరుగుతుందండి. సో ఈ ఫ్లూయిడ్ షిఫ్ట్ వల్ల మన గుండెకు సంబంధించిన సమస్యలు, ఆ తర్వాత కంటి చూపుకి సంబంధించిన సమస్యలు, ఆప్టికల్ న్యూరల్ సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుందండి. దీంతో పాటే వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెల్ల కణాల్లో TH2 సెల్స్ అని ఇమ్యూనిటీ సెల్స్ కొన్ని ఉంటాయండి. ఇవి మైక్రోగ్రావిటీ ఎన్వైరన్మెంట్లో కొంచెం పనితీరు తగ్గడం వల్ల సో వీళ్ళు ఒకసారి కిందకి మళ్ళీ వెనక్కి రావడం జరిగిన తర్వాత వీళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే పోస్ట్ రేడియేషన్ లంగ్ ఇంజురీ, పోస్ట్ రేడియేషన్ లంగ్ ఫైబ్రోసిస్, ఇంటర్స్టీషియల్ ఫైబ్రోసిస్ ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుందండి. వీటితో పాటే వారు స్పేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి సైకలాజికల్గాను నిద్రకు సంబంధించిన సమస్యలు అనేవి తలెత్తుతాయండి. సో ఇవి ఐసోలేషన్, వాళ్ళు ఎక్కువ మంది లేకుండా తక్కువ మందితో ఉండడం వల్ల ఐసోలేషన్ సిక్నెస్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, స్లీప్ సైకిల్ డిస్టర్బెన్సెస్ అనేవి బాగా జరుగుతాయండి. అయితే దీన్ని కాంట్రాక్ట్ చేయడానికి నాసా వాళ్ళు ఒక రిగరస్ ప్రోగ్రామ్ అనేది పెట్టారండి. దాంట్లో థ్రెడ్మిల్ వాకింగ్ అని, తర్వాత రెస్ట్రిక్టివ్ ఎక్సర్సైజ్ డివైజెస్ అని, తర్వాత వీళ్ళకి స్పెషల్గా న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కూడా ఒకటి డిజైన్ చేశారండి. దీంట్లో కాల్షియం, వైటమిన్ డి ఎక్కువ ఉన్నాయి ఫుడ్ ఇంటేక్స్ ఇవ్వడం, అలాగే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇవ్వడం వల్ల కొంచెం వరకు సమస్య అనేది తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నించారు. అలాగే ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ మేనేజ్మెంట్. సో లోవర్ బాడీ నెగిటివ్ ప్రెషర్ సూట్స్ అని కొన్ని ఉంటాయండి. వీటిని చిబీస్ సూట్స్ అంటారు. సో దీనివల్ల మనం ఇందాకైతే ఏదైతే అనుకున్నామో ఫ్లూయిడ్ షిఫ్ట్ ప్రాబ్లమ్ని కొంతవరకు తగ్గిస్తారని. అలాగే రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి రేడియేషన్ షీల్డ్స్ అనేవి కూడా పెట్టడం జరిగిందండి. వీళ్ళకి సైకలాజికల్గాను ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడానికి వర్చువల్ రియాలిటీ అని, తర్వాత రియల్ టైమ్ టాకింగ్ మేనేజ్మెంట్ అని, తర్వాత ఫ్రీక్వెంట్గా సైకియాట్రీ ఎవాల్యుయేషన్ ఇలాంటివన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి చాలా వరకు సమస్యలను తగ్గించారండి. వీళ్ళ స్లీప్ని కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఐసిస్ వాళ్ళు స్లీపింగ్ పాడ్స్ అని, తర్వాత సౌండ్ ప్రూఫింగ్ డివైజెస్ అని, LED లైట్ సిస్టమ్ అని, మెలటోనిన్ సప్లిమెంట్స్ అని, తర్వాత నాయిస్ ప్రూఫ్ స్లీపింగ్ పాడ్స్, ఐ మాస్క్లు ఇలాంటివన్నీ ఇచ్చారండి. అయితే వీళ్ళు ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ 60 minutes అనేది చాలా క్రూషియల్ ప్రొసీజర్ అండి. సో ఈ ఫస్ట్ 60 minutesలో వాళ్ళ బేసిక్ వైటల్స్, హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషరు, తర్వాత పల్స్ ఆక్సిజన్ మీటర్, తర్వాత టెంపరేచర్ ఇవన్నీ చెక్ చేస్తారండి. వీటితో పాటు వీళ్ళకి తలెత్తే ప్రథమ సమస్య ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అండి. ఎప్పుడైతే మైక్రోగ్రావిటీ నుంచి గ్రావిటేషనల్ ఎన్వైరన్మెంట్కి వచ్చారో బ్లడ్ అనేది సడన్గా బాడీలో షిఫ్ట్ అవుతుందండి. ఈ షిఫ్ట్ వల్ల ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనేది వస్తుందండి. సో దీని ద్వారా వాళ్ళకి తొందరగా బీపీ పడిపోవడం, కళ్ళు తిరగడం, తర్వాత తలకు సంబంధించిన సమస్యలు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. వీటితో పాటు వీళ్ళకి బ్యాలెన్స్ కోఆర్డినేషన్ కూడా ఒకటి బాగా దెబ్బతింటుందండి. సో దీంతో పాటే వీళ్ళకి గుండెకి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తచ్చండి. సో మొదటి 60 నిమిషాలు అనేది చాలా క్రూషియల్ అండి. సో ఈ పీరియడ్ మొదటి 60 నిమిషాల్లో వీళ్ళు కంటిన్యూస్గా ECGలు తీయడం, తర్వాత వీళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయడం,
ఏబీజీలు తీయడం ఇలాంటివన్నీ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ 60 నిమిషాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ 24 గంటల్లో వీళ్ళకి ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే వన్స్ మైక్రోగ్రావిటీ ఎన్వైర్న్మెంట్ నుంచి గ్రావిటేషనల్ ఎన్వైర్న్మెంట్కి రాగానే వీళ్ళకి బాగా డిహైడ్రేషన్ అనేది జరిగిపోతుంది. సో ఈ డైహైడ్రేషన్ కౌంటర్ చేయడానికి వాళ్ళకి ఐవీ ద్వారా ఫ్లూయిడ్స్ కానీ లేదా ఓఆర్ఎస్ సొల్యూషన్లు కానీ ఇవన్నీ బాగా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటే సైమల్టేనియస్గా డెక్సా స్కాన్, సో ఈ బోన్ డెన్సిటీ ఇందాక చెప్పాను కదండి, స్పేస్ ఆస్టియోపోరోసిస్ జరుగుతుందని. సో ఈ బోన్ డెన్సిటీ ఎంతవరకు జరిగిందనే దానికి డెక్సా స్కాన్ ఒకటి, ఎంఆర్ఐ స్కాన్ ఒకటి, కాల్షియం వైటమిన్ డి లెవెల్స్ ఒకటి, ఇవి టెస్ట్ చేస్తారండి. వీటితో పాటే వీటి ఊపిరితిత్తులు ఎంతవరకు పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, అలాగే బ్లడ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుందండి. సో దీంతో పాటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కార్డియాలజికల్ ఎగ్జామినేషన్స్ కూడా చేస్తారు. సో ప్రస్తుతానికైతే వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సునీత గారి ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ అన్ని చాలా పాజిటివ్గానే ఉన్నాయండి. ఆవిడ రికవరీ ఫేజ్ కూడా బాగానే ఉన్నట్టు నాసా వాళ్ళు వెల్లడించారండి. అయితే ఈవిడ కోసం ప్రత్యేకంగా 45 రోజులు ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్ అనేది నాసా వాళ్ళు క్రియేట్ చేశారండి. ఎందుకంటే సునీత విలియమ్స్ గారే ప్రబలమైన మహిళ అండి స్పేస్లో ఇన్ని ప్రొలాంగ్డ్ డేస్ ఉండడానికి. సో ఈవిడ గురించి తెలుసుకోవడానికి కూడా వాళ్ళు రీసెర్చ్ పర్పస్కి కూడా బాగా కేర్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే సునీత గారు ల్యాండ్ అయిన తర్వాత ఆవిడ్ని ప్రాప్డప్ పొజిషన్లో పెట్టారండి. అంటే మనకి స్ట్రెచ్చర్ అనేది 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టారండి. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గుండె మీద లోడ్ తగ్గి ఆవిడకి బ్లడ్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కొంచెం అరికట్టారండి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆవిడ వితిన్ 45 డేసే రికవర్ అవుతారని మనం ఆశిద్దామండి. కానీ కొంతమందిలో ఈ రికవరీ ఫేస్ అనేది 1 సంవత్సరం వరకు కూడా వెళ్ళొచ్చండి. అంటే దీనివల్ల అంటే అంతరిక్షం నుంచి ఇక్కడికి రావడం వల్ల అంటే మనకి వాతావరణం డిఫరెంట్ ఉన్న నేపథ్యంలో ఏమైనా మానసిక సమస్యలైనా ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందంటారా దీనివలన? ఖచ్చితంగా అండి. నేను ఇందాక చెప్పినట్టే వీళ్ళు ఐసోలేషన్‌లో ఉంటారండి. సో ఇక్కడ మనకి ఎప్పుడు బయటకు తిరగడం గానీ, బయట జనాలతో మాట్లాడడం గానీ జరుగుతూ ఉంటది. కానీ వన్స్ మనం అక్కడికెళ్ళిన తర్వాత మనకి చుట్టుపక్కల ఎక్కువ మంది జనాలు ఉండరు. వీళ్ళెప్పుడు వర్క్‌లో బిజీగా ఉంటారు. దాంతో స్ట్రెస్ ఉంటది. ఈ కంటిన్యూయస్ మానిటరింగ్ సిస్టమ్స్ వల్ల సౌండ్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళకి నిద్ర కూడా తక్కువవుతదండి. రోజుకి 16 సార్లు సూర్యోదయం, సూర్యాస్తమం జరుగుతాయండి స్పేస్ స్టేషన్‌లో. సో వీళ్ళకి దాన్ని కౌంటర్ చేయడానికే నాసా వాళ్ళు ఇప్పుడు కొత్తగా వర్చువల్ రియాలిటీ అని, తర్వాత రియల్ లైఫ్ టైమ్ టాకింగ్ అసెస్మెంట్ అని, తర్వాత సైకలాజికల్ సపోర్ట్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేశారండి. అంటే వాళ్ళ ఏజ్ కూడా ఒక ప్రభావం చూపే అవకాశం లేదంటారా? ఎందుకంటే నార్మల్గా ఒక చిన్న మిడిల్ ఏజ్లో ఉన్నది వేరు, ఇప్పుడు కాస్త వాళ్ళ ఏజ్ ఎక్కువ కాబట్టి సో ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందంటారా? ఆ ఏజ్ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? సో దీని గురించే నాసా వాళ్ళు 2015లో ఒక ట్విన్ స్టడీ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారండి. స్కాట్ కెల్లీను వాళ్ళ బ్రదర్ మ్యాట్ కెల్లీ అని ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఉన్నారండి. సో స్కాట్ కెల్లీ గారిని వీళ్ళు స్పేస్ స్టేషన్లో 340 రోజులు ఉంచారండి 2015 నుంచి 2016 పీరియడ్లో. సో ఆయనలో ఉన్న చేంజెస్ ఏంటి, తర్వాత ఈ కింద ఉన్న మ్యాట్ కెల్లీ గారిలో ఉన్న చేంజెస్ ఏంటి అనేది అబ్జర్వ్ చేశారండి. సో ఈ స్టడీ చేసినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే స్పేస్కి వెళ్ళారో వాళ్ళల్లో ఉన్న జెనెటిక్ను ఇమ్యూన్ సిస్టంలో ఉన్న కొన్ని మార్పులు జరిగినట్టు అబ్జర్వ్ చేశారండి. సో ఖచ్చితంగా ఏజింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫర్ అవుతుందండి కంపేర్ టు స్పేస్ అండ్ దెన్ ఎర్త్. కానీ సునీత విలియమ్స్ గారు ఫీమేల్ అవడం వల్ల ఆవిడ బాడీని ఎలా ఎఫెక్ట్ చేసింది ఈ లాంగ్ స్టే అనేది ఇంకా దాని మీద కరెక్ట్ డేటా లేదండి. ఎందుకంటే ఎక్కువ మంది స్పేస్లో అన్ని రోజులు గడపలేదండి సునీత గారు గడిపిన రోజులు. సో దీని మీద ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్, తర్వాత ఫర్దర్ డిస్కషన్స్ ఇవన్నీ నాసా వాళ్ళు మనకి రిలీజ్ చేస్తే ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. అంటే భవిష్యత్తులో అంతరిక్షంలో ప్రయాణించే వ్యక్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏమైనా కొత్త వైద్య పద్ధతులు ఉండే అవకాశం ఉందంటారు ఇంకా కొత్తగా? ఎస్ అండి, ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుందండి. మార్స్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి వీళ్ళు ఆర్టిఫిషియల్ గ్రావిటీ ఒకటి చేయడానికి బాగా ప్రయత్నిస్తారండి. సో దీంట్లో ఆర్టిఫిషియల్ గ్రావిటీ కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఈ మజిల్ అండ్ దెన్ బోన్ డెన్సిటీ లాస్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయొచ్చండి. అలాగే రేడియేషన్ ప్రొటెక్షన్కి కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి, తర్వాత అడ్వాన్స్డ్ రేడియేషన్ ప్రొటెక్షన్ సూట్స్ ఇవి కూడా తయారు చేస్తున్నారండి. అలాగే వీళ్ళ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం ఇందాక సార్ గారు చెప్పినట్టు స్పేస్ స్టేషన్లోనే కొంచెం వెజిటేబుల్స్ కానీ,
ఫ్రూట్స్ కానీ గ్రో చేయగలమా అని చెప్పి కూడా రీసెర్చ్ చేస్తున్నారండి. అలాగే వీళ్ళ మెంటల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా విఆర్ థెరపీని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసిన విఆర్ థెరపీని ఇంకా స్ట్రెంథెన్ చేయడం, తర్వాత స్ట్రక్చర్డ్ షెడ్యూల్స్ పెట్టడం వల్ల వీళ్ళు కొంచెం వరకు వెసులుబాటు కల్పిస్తున్నారండి. దీంతో పాటు ఇంకా కొత్తగా హైబర్నేషన్ స్లీప్ టెక్నిక్స్, సో వీళ్ళని కృత్రిమంగా నిద్రలో ఉంచే టెక్నిక్స్ కూడా అండర్ స్టడీ జరుగుతున్నాయండి. అంటే యాక్చువల్గా అంటే స్పేస్లో ఒక 6 నెలలకి మించి ఉంటే కనుక, అంటే ఆల్మోస్ట్ వీళ్ళు 9 నెలలు ఉన్నారు కాబట్టి ఇంకా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలా వెళ్ళాలి అనుకునే వరకు ముందుగానే ఇప్పటి నుంచి అంటే ప్రిపేర్ అవ్వడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసికంగా ప్రిపేర్ అవ్వాలి, ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రిపరేషన్ అవసరం ఎంత ఉంటుంది కాబట్టి. నాసా వారు ప్రిపరేటరీ ఫేజ్ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. సో జనరల్గా ఎవరినైనా ఆస్ట్రోనాట్ని స్పేస్కి పంపించే ముందు వాళ్ళకి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వడం, లేదా సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం, బ్లడ్ టెస్ట్లు ఇవ్వడం, వాళ్ళకి కొంచెం వరకు ఆ ఎన్వైరన్మెంట్కి అడాప్ట్ చేయడం, ఆ తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారండి. సో దీనివల్ల మ్యాక్సిమం కొంచెం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఆరోగ్య పరిస్థితి వెళ్ళిన వాళ్ళకి దాన్ని బట్టి ఒక కొత్త ప్రయోగాలు అనుకోవచ్చా? ఒక 9 months వాళ్ళు అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్నదానికి అంతరిక్షంలో ఉన్నదానికి వేరియేషన్ ఉంటుంది. సో కొత్తగా అంటే అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఆరోగ్య పరిస్థితి ఉంటుంది, ఇన్ కేస్ అలా వచ్చిన తర్వాత వాళ్ళు తొందరగా రికవరీ చేయడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఫ్యూచర్లో ఇది ఒక బెంచ్ మార్క్ స్టడీ అవుతుందండి సునీత గారి కేసు. ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా ఫీమేల్స్లో ఎవరు ఇన్ని రోజులు అయితే గడపలేదండి. సో వారి హార్మోన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, లేదా మనం స్పేస్లోనే ఉన్న ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా, లేదా స్పేస్లో పిల్లలు కనడానికి అవకాశం ఏమన్నా ఉంటుందా? సో ఇలాంటి దృష్టిలో కూడా నాసా వాళ్ళు పరిశోధన చేస్తున్నారండి. డేటా ఇంకా రావాల్సింది. ఓకే, రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. మొత్తంగా మంచి వివరణ అయితే అందించారు.